వెల్కమ్ టు iDream రిలేషన్షిప్ ల్యాబ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య తగాదాలకు ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడమే కారణమా? ఇంతకు ముందు వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండేవాళ్ళ, ఇప్పుడు ఉండట్లేదా? అసలు ట్రాన్స్పరెన్సీగా ఎందుకు ఉండట్లేదు? ఒకవేళ ఉంటే వీళ్ళ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందా? మాట్లాడి తెలుసుకుందాం. రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. యా, సో ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా మీరు ఎంతో మందికి మోటివేట్ చేసి ఉంటారు కదా, సో మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు? ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో? ట్రాన్స్పరెన్సీ ఈ మధ్య చెప్పాలంటే తగ్గిపోయిందండి. అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ట్రాన్స్పరెన్సీకి ఇంకా ఆనెస్టీ ఈ రెండిటికి మధ్య కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అండ్ దట్ ఈస్ వేర్ రిలేషన్షిప్స్ అన్ని మనకి పాడైపోతూ ఉంటాయి అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ అండి, రీసెంట్గా మన దగ్గరకు వచ్చిన ఒక కపుల్, వాళ్ళకి ఏంటంటే అతను వాళ్ళ వైఫ్కి తెలియకుండా వాళ్ళ కలీగ్ తోటి డిన్నర్కి వెళ్ళాడు. డిన్నర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూసి చెప్పారు దట్ మీ హస్బెండ్ ఎవరితో డిన్నర్లో వచ్చారు అనేసి. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నావు అనగానే హస్బెండ్ ఆనెస్ట్గా నేను మా కలీగ్ తోటి డిన్నర్కి వెళ్ళొచ్చానండి అని చెప్పారు. అమ్మాయి ఏమంటదంటే నాకు చెప్పేందుకు వెళ్ళలేదు నువ్వు అంటది. ఇతను ఏమంటాడంటే నేను అబద్ధం చెప్తున్నాను, నువ్వు అడగంగానే నిజమే చెప్తున్నాను కదా, నేనేమి అబద్ధం చెప్పలేదు కదా, నేను మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను అలా ఏం చెప్పట్లేదు కదా, మా కలీగ్ తోటే వెళ్ళానని నేను హానెస్ట్ గా చెప్తున్నాను కదా అనేసి ఇతను. సో ఇక్కడ చూడండి థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటంటే అతను ఆనెస్ట్ గా చెప్పాడు సరే, కానీ చెప్పి వెళ్ళి ఉండాల్సింది. దట్ వుడ్ హావ్ బీన్ ట్రాన్స్పరెన్సీ అన్నమాట. సో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే పర్మిషన్ కూడా అవసరం లేదు, వెళ్ళొచ్చా అని పర్మిషన్ కూడా అవసరం లేదు. నేను మా కలీగ్ తోటి ఇవాళ డిన్నర్ కి వెళ్తున్నాను అని ఒక మాట చెప్పెళ్ళుంటే కనుక ఈమెకి ఆ డౌట్స్ అనేది రేజ్ అయ్యేది కాదు కదా. ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరి మధ్యలో ఇంటెన్షన్స్ నార్మల్ గానే ఉన్నాయి, కానీ చెప్పకుండా వెళ్ళాడు, నిలదీశాక నువ్వు నిజం చెప్పావు కానీ చెప్పెళ్లాల్సింది కదా, ఇలాంటి తగాదాలు వస్తూ ఉంటాయి అనమాట. సో చూడండి ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ బీయింగ్ ట్రాన్స్పరెంట్. మోస్ట్ రిలేషన్షిప్స్ లో ఇదే అవుతా ఉంటుంది. ఏంటంటే పట్టుబడ్డాక లేకపోతే చూసాక లేకపోతే యాక్ట్ అనేది అయిపోయిన తర్వాత ఆర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత చెప్పడం అనేది ఇట్ మే బి ఆనెస్ట్, కానీ దట్ విల్ నాట్ హోల్డ్ రిలేషన్షిప్స్ అనమాట. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు అని అంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ బెటర్ గా ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి అదే వాళ్ళ ఫ్రెండ్ మీ హస్బెండ్ ఇట్లా ఎవరితోటో లంచ్ లో కనిపించారు, డిన్నర్ లో కనిపించారు అని చెప్పినప్పుడు చెప్పి వెళ్ళాడు అని చెప్పినప్పుడు వాళ్ళ రిలేషన్ ఇన్ సొసైటీలో కూడా ఎలా ఉంటది? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయింది, సర్దుకుందంతా బానే ఉంది. ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ కి కూడా ఆ మార్క్ అలా ఉండిపోతుంది కదా, వాళ్ళ హస్బెండ్ ఎవరితో తిరుగుతున్నాడు అనేది. కరెక్టే, కానీ ఈ ట్రాన్స్పరెన్సీ అనేది దీనివల్ల అంటే నెగిటివ్ ఇది కూడా పడే అవకాశాలు ఉన్నాయి కదా. ఎందుకంటే ఇప్పుడు ఎదుటి పర్సన్ ని బట్టి అది ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ పర్సన్. ఎందుకంటే తను అర్థం చేసి ఇప్పుడు ముందే చెప్పింది అనుకో, కొంతమంది అట్లా వెళ్ళడం ఇష్టం లేదని ఫైట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే అడిగి తెలిసినప్పుడు చూద్దాంలే అనుకొని కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అయితే తెలిసినప్పుడు చూద్దాంలే అనుకుంటే అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది. అయితే మీరు అన్నట్టు కొందరు అర్థం చేసుకోకపోవచ్చు. అలాంటి కేసెస్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రాన్స్పరెన్సీ కంటే కూడా ముందు ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్ లో. సో మీరు ట్రస్ట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, ట్రాన్స్పరెన్సీ న్యాచురల్ గా వచ్చేస్తుంది. ఈ ట్రస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఒక ఉదాహరణ, ఇప్పుడు నా పార్ట్నర్ రూమ్ లోకి రాగానే నేను సడన్ గా ఫోన్ ఆఫ్ చేసేయడము, అప్పుడు దాకా టెక్స్టింగ్ చేస్తున్నాను, సడన్ గా రూమ్ రాగానే సైడ్ కి పెట్టేసాను నేను, లేదా నాకు కాల్ రాగానే మా పార్ట్నర్ ముందు మాట్లాడకుండా నేను రూమ్ బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాను, రైట్, పాస్వర్డ్ షేర్ చేయట్లేదు నేను, ఒకసారి నీ ఫోన్ అనగానే ఎందుకు అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగి, ఇవన్నీ ఏంటంటే ట్రస్ట్ అనేది పోతుంది అనమాట ఇలాంటి యాక్ట్స్ వల్ల. అలా కాకుండా మీరు ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ కంటే ముందు ట్రస్ట్ బిల్డ్ చేసుకోండి, రైట్. ఇప్పుడు సపోజ్ అడిగారు నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అనేసి, ఎందుకు ఏమిటి పక్కన పెట్టేసేయండి, ఫస్ట్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఎవరికైనా కాల్ చేయాలా అని అలా అడగండి కావాలంటే. ఇయ్యక ముందు అడిగారు అనుకోండి, దాట్ విల్ అగైన్ క్రియేట్ డౌట్స్ అనమాట. సో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే వాళ్ళు తప్పు చేయనప్పటికీ కూడా ఈ ట్రస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. అండ్ ట్రస్ట్ లేని దగ్గర మనం ట్రాన్స్పరెంట్ గా ఉన్నా కూడా మీరు చెప్పినట్టు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. సో ట్రస్ట్ క్రియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
అయితే జనరల్గా మ్యారేజెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన సర్కిల్ ఏ సర్కిల్ తోటి మనం రెగ్యులర్గా బయటికి వెళ్తూ ఉంటామో, ఎవరితోటైతే మింగిల్ అవుతూ ఉంటామో, ఆ సర్కిల్లో మన స్పౌస్ని కూడా ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అది నా మేల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫీమేల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. మోస్ట్ టైమ్స్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటుంది. మనకు ఒక క్లోజ్డ్ గ్యాంగ్ ఉంటుంది, రైట్? సో పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మనం ఏంటంటే అది కాలేజ్ లో ఫామ్ అయిన గ్యాంగ్, అందరం కలిసి టూర్ కి వెళ్ళటం కానీ, రెగ్యులర్ గా కలవడం కానీ చేస్తూ ఉంటాం. అలా చేసేటప్పుడు మీ స్పౌస్ ని కూడా మీరు ఇన్వాల్వ్ చేశారనుకోండి, అట్లీస్ట్ ఫర్ ఫ్యూ ట్రిప్స్, వాళ్ళకి ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. మీరు ఏ సర్కిల్లో ఉంటున్నారో, ఎవరితో వెళ్తున్నారో, ఎలా ఉంటారో అనేసి. ఆ ట్రస్ట్ క్రియేట్ అయిన తర్వాత మీ ప్రైవసీ మీకు ఉంటుంది. నేను వాళ్ళతోటి నేను బయటికి రెస్టారెంట్కి వెళ్తున్నాను అంటే అసలు మొహమాటం లేకుండా విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ వెళ్ళేసిరా అనేసి యాక్సెప్ట్ కూడా చేస్తారనమాట. సో దట్ ఈస్ హౌ ట్రస్ట్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ వేరియస్. అండ్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే. బట్ అలా ట్రస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండి రిలేషన్షిప్ ని హోల్డ్ చేసుకుంటే that will be the best relationship. ఓకే, మీరు ఇలా అంటున్నారు కదా, కొంతమంది చెప్తారు అంటే కలీగ్స్ని అండ్ మన ఆఫీస్ సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఇంటి వరకు తీసుకురావద్దు, ఇక్కడ మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి ఆఫీస్ వరకు తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే ఇక్కడ మాట్లాడడం కానీ వాళ్ళని వీళ్ళని కలపడం వల్ల కానీ రిలేషన్షిప్స్ పాడైపోతాయి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ నెగటివ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆఫీస్ ఎన్వైరన్మెంట్ హెల్దీగా లేదు, అలాంటి కేసెస్లో ఆఫీస్లో జరిగిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే పరిణామాలు కానివ్వండి, ఆఫీస్లో జరిగేది ఏదైనా కానివ్వండి, అది నేను ఇంటి దాకా తీసుకొచ్చి అక్కడ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో తీర్చుకోవడము, లేదా ఇంట్లో గొడవ పడ్డ ఫ్రస్ట్రేషన్ మొత్తం నేను మా ఆఫీస్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇవాళ మా ఆవిడ అట్లనింది, నన్ను తిట్టింది, ఇలాంటివన్నీ చెప్తా ఉన్నాం అనుకోండి, అప్పుడేంటంటే ఆబ్వియస్లీ అక్కడ చెప్పినప్పుడు ఆ టోటల్ ఎన్వైరన్మెంట్ మారిపోతుంది అనమాట. సో అలా మోయటం అనేది కరెక్ట్ కాదు. బట్ సి హియర్ నేను ఇందాక చెప్పిన కేసులో ఏంటంటే యు ఆర్ క్లోజ్ అసోసియేట్స్, అది వాళ్ళు ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు, అవుట్ ఆఫ్ ఆఫీస్ కానివ్వండి, నా కాలేజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే నేబర్స్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, రెగ్యులర్ గా నేను ఎవరితోటైతే బయటికి వెళ్తానో వాళ్ళని మాత్రం ఇన్వాల్వ్ చేయండి. మీ స్పౌస్ అండ్ వాళ్ళకి కూడా ఏంటంటే పరిచయం ఏర్పడితే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ న్యాచురల్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ప్రైవసీ కోరుకుంటున్నారు కదా, అంటే నా సెల్ ఫోన్ మీకు ఎందుకు చూపించాలి అండ్ దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళకి అంటే వైఫ్ మొబైల్ కూడా చూడడానికి లేదు, కొంచెం ప్రైవసీ ఇప్పుడు మొబైల్ కూడా అడగడానికి లేదట కదా, కొన్ని మనకి రూల్స్ కూడా వచ్చాయట కదా. సి దట్ ఈస్ టు హ్యావ్ ది ప్రైవసీ ఇంటాక్ట్. అదేంటంటే రూల్స్ పరంగా చూసుకుంటే కనుక ఎస్ ఐ అండర్స్టాండ్ దట్ పర్మిషన్ లేకుండా మొబైల్ ఫోన్, అదే హస్బెండ్ ది కానివ్వండి, వైఫ్ ది కానివ్వండి, ఎవరిదన్నా సరే వితౌట్ పర్మిషన్ మొబైల్ ఫోన్ చెక్ చేయడం అనేది ఎథికల్ కాదు, ఇవన్నీ చెప్తారు. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అక్కడ దాకా తెచ్చుకోకండి అని అంటున్నాను నేను. అంటే ఇప్పుడు నీ మొబైల్ నేను చెక్ చేయాల్సిన అవసరం పడుతుంది, అక్కడ దాకా తెచ్చుకోకండి మీరు. కీప్ యువర్ పాస్వర్డ్ ఓపెన్ ఆర్ యునో, అది అంటే డెలిబరేట్ గా చెప్తున్నట్టు కాకుండా సమ్ టైమ్స్ ఏంటంటే సపోజ్ నేను డ్రైవ్ చేస్తున్నాను, ఎవరికో టెక్స్ట్ చేయాలి, నేను ఫోన్ ఇచ్చేసి పాస్వర్డ్ చెప్పేసి వాళ్ళకి సోన్స్ వాళ్ళకి టెక్స్ట్ చెయ్యి, నాకు 5 minutes లేట్ అవుతుంది అనేసి నేను అలా చెప్పాను అనుకోండి, అప్పుడేంటంటే నేను న్యాచురల్ గా నా పాస్వర్డ్ ఇచ్చేసాను నేను. అండ్ అక్కడ డౌట్ పడాల్సి, నిజంగా నేను అంత డెలిబరేట్ గా నేను ఇచ్చేసినప్పుడు ఏంటంటే డౌట్ కూడా క్రియేట్ అవ్వదు అక్కడ. అలా ఏంటంటే డెలిబరేట్ గా ఇచ్చేసుకుంటే ఓకే. ప్రైవసీ అనేది ఉండాలండి, టు ఎన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ బిట్వీన్ కపుల్స్ ట్రాన్స్పరెన్సీ విల్ హోల్డ్ యూ అప్. మీరు అక్కడ కూడా విత్ ఇన్ కపుల్స్ కూడా హస్బెండ్ కి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి, వైఫ్ కి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి, అవి నేను దాచి పెడతాను అంటే ఆబ్వియస్లీ ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి, ఇట్ విల్ ఇంపాక్ట్ ది రిలేషన్. మీరు ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా, లైఫ్ కోచ్ గా ఎంతో మందికి మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేసే క్రమంలో ప్రతి ఒక్కరిని మీరు కూడా మోటివేట్ చేయలేరు, మేబీ కొంతమంది వింటారు, కొంతమంది వినరు. సో రిలేషన్షిప్ లో కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటే కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. సో అలాంటి వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు కదా. అట్లీస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇప్పుడు ఏంటంటే మీరు వినదులే లేకపోతే ఇది వర్కౌట్ కాదులే అని వదిలేసే కంటే గివ్ ఇట్ ఎ ట్రై, గివ్ యువర్ బెస్ట్ షాట్. వర్కౌట్ అయింది అని అంటే ఫైన్, వర్కౌట్ కాలేదు అని అంటే ఇంకా నథింగ్ కెన్ బి డన్ ఇన్ దట్. ఓకే, సో మీరేమంటారు ఒక లైఫ్ కోచ్ గా, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా, ఒక మనిషికి అనేది ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంటా? సో ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, బట్ దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వాలండి మనం. బికాస్ ఫిజికల్ లుక్స్ తోటి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. లైక్ ది వెరీ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజికలీ ఇఫ్ యు ఆర్ అట్రాక్టివ్,
దట్ విల్ కాంట్రిబ్యూట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్. రైట్, ఒక పర్సన్ని చూడంగానే నేను మీతో మాట్లాడక ముందు అసలు ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తాను అంటే మిమ్మల్ని చూస్తాను నేను. రైట్, సో చూడగానే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. ఆ క్రియేట్ అయిన ఇంప్రెషన్ మార్చడం అనేది చాలా కష్టం. సో ఫస్ట్ ఇంప్రెషన్ అది గనక పాజిటివ్ గా ఫామ్ అయింది అనుకోండి, మీరు మాట్లాడే తీరు, మీరు చెప్పే ఏదన్నా సరే నేను దాన్ని రిసీవ్ చేసుకునేది ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే నాకు పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. నాకు ఫర్ సమ్ రీజన్ నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది అనుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ అయ్యే మాటలు, మీరు చేసే అయ్యే యాక్ట్స్, మీరు మాట్లాడే అవే మాటలు నేను ఇంకో రకంగా తీసుకుంటాను నేను, బికాస్ నాకు నెగటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది కాబట్టి. సో ఒక పర్సన్ ఏంటంటే అతను నోరు విప్పి మాట్లాడి టాలెంట్ ప్రూవ్ చేసుకునే ముందే ఒక పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. అండ్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ దాన్ని మార్చడం చాలా కష్టం. కాబట్టి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్. కొందరు అనుకుంటారు అంటే లుక్స్ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్కిన్ టోన్ అనుకుంటా ఉంటారు చాలా మంది. అంటే ఫేర్ గా ఉంటే బాగుంటారు, డార్క్ గా ఉంటే నన్ను ఎవరు చూడరు అని చాలా మంది అనుకుంటారు. దట్స్ అ రాంగ్ నోషన్ అండి. మీ స్కిన్ టోన్ ఎట్లనన్నా ఉండనియండి, మీరు ఫేర్ అవ్వచ్చు, డస్కీ అవ్వచ్చు, డార్క్ అవ్వచ్చు, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, అంటే ద వే యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్, మీ డ్రెస్సింగ్ అవ్వచ్చు, మీ హెయిర్ స్టైల్ అవ్వచ్చు, రైట్, సో దాట్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ లార్జ్లీ టు యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట, ఫిజికల్ అపియరెన్స్. సో నో మ్యాటర్ హౌ యూ లుక్, మీరు దాన్ని అట్రాక్టివ్ గా చేంజ్ చేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు నా ఫేస్ ఫీచర్స్ బాగోవు, లేకపోతే నా స్కిన్ టోన్ బాగోవు, ఫేర్నెస్ క్రీమ్ రుద్దుతా ఉంటారు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఆ ఫేర్నెస్ ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ కావడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే చాలా మందికి ఉన్న ఈ నోషన్ అన్నమాట, ఏంది తెల్లగా ఉంటేనే అట్రాక్టివ్, నల్లగా బ్యూటీ, అదే బ్యూటీ అనుకుంటారు, తెలుపుంటే బ్యూటీ అనుకుంటారు, అది బ్యూటీ కాదు. చాలా మందిని చూసారండి తెల్లతో వేసుకుని ఉంటారు కానీ మొహంలో అట్రాక్షన్ ఉండదు. అట్రాక్షన్ ఈ మధ్య ఎవరు చూడట్లేదు అసలు, తెలుపుంటే చాలు అని అనుకుంటున్నారు. సో ఇలాంటి నోషన్స్ వల్ల ఏంటంటే తెలియకుండా ఓన్లీ స్కిన్ టోన్ మీద ఫోకస్ చేస్తున్నాడు, కానీ ఇట్స్ నాట్ అబౌట్ స్కిన్ టోన్ అండి. ఇట్స్ అబౌట్ ద వే యూ డ్రెస్, ఇట్స్ అబౌట్ ద వే యూ గ్రూమ్. మనం ఎట్లా ఆ హైజీన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాము, ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మ్యాటర్. సో వీటిని కరెక్ట్ గా పెట్టుకున్నారు అనుకోండి, ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ది పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ది ఫిజికల్ బ్యూటీ అట్ ది రైట్ ప్లేస్ ఏంటంటే, ఆర్ ఫిజికల్ అట్రాక్షన్, ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి. జనరల్ గా ఏంటంటే మీరు చూడ్డానికి బాగున్నారు అనే విషయం మీకు తెలుసు అని అంటే ఖచ్చితంగా ద వే యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది చూడండి లోపల నుంచి, అది చాలా డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. చాలా సార్లు ఏమవుతుందంటే నేను చూస్తుంటా రెగ్యులర్ గా, ఎస్పెషలీ ఇది స్టూడెంట్స్ అండ్ జస్ట్ ఇన్ కార్పొరేట్స్ వస్తారు చూడండి, ఫ్రెషర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. అది ఒక ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ తీసుకుందాం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ సమ్హౌ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ద వే దే లుక్, నేను అప్ టు మార్క్ లేను అనేసి. అండ్ దాని వల్ల ఏంటంటే అవతల వ్యక్తి కొంచెం బెటర్ గా ఉన్నారు అని అంటే వీళ్ళు ఇంటిమిడేట్ అయిపోతారు అనమాట. అయిపోయి వాళ్ళని వాళ్ళే చిన్న చూపు చూసుకోవడము, వాళ్ళకంతా నాలెడ్జ్ ఉన్నా వాళ్ళ ముందు సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో ది అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఫిజికల్ బ్యూటీ అట్ ది రైట్ ప్లేస్ ఏంటిది అని అంటే, లుక్స్ బాగున్నాయి అని అంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది. ది థర్డ్ బెనిఫిట్ ఏంటిది అని అంటే, మన సొసైటీలో ఒక నోషన్ ఉందండి, అదేంటంటే మీరు చూడ్డానికి అట్రాక్టివ్గా ఉన్నారని అంటే ఆటోమేటిక్లీ మీరు ఇంటెలిజెంట్ అని వాళ్ళు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సమ్మన్ హూ ఇస్ అట్రాక్టివ్, సమ్మన్ హూ ఇస్ హైజీనిక్, అలా ఉండి చూడడానికి అంటే ఫిజికల్ బ్యూటీ బాగా ఉండి అట్రాక్టివ్ గా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంటెలిజెంట్, వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు అనే ఒక పర్సెప్షన్ దానికి ట్యాగ్ అయి ఉంటుంది. రైట్, సో ఈ పర్సెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున నేను సొసైటీలో ఏదైనా చెయ్యాలన్నా కూడా ద వే పీపుల్ పర్సీవ్ మీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ పాజిటివ్ పర్సెప్షన్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే. నాకు చిన్న డౌట్ వచ్చింది, ఈ ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ గారు వీళ్ళు ఉన్నారు కదా, అసలు లుక్స్ పరంగా దే డోంట్ మెయింటైన్,
దే షో అంటే పీపుల్ నో దే టాలెంట్ ఓన్లీ. అంటే వాళ్ళ అస్సలు కనీసం షేవ్ కానీ మినిమమ్ అస్సలు అంటే వాళ్ళ వర్క్లో పడి సో ఇట్లా కూడా అసలు లుక్సే మెయింటైన్ చేయరు కదా మరి కొంతమంది అలాంటి సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు మీన్స్ డైరెక్టర్స్ ఆన్ స్క్రీన్ దే డోంట్ వర్క్ బట్ దే వర్క్ ఫర్ ద మూవీస్. సో వాట్ యు సే అబౌట్ దెమ్? రైట్, ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నేను ఒక మాట అన్నాను, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనేసి. రైట్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ దోస్ ఆర్. రైట్, సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండి. ట్రస్ట్ మీ, వాళ్ళు వర్క్ లో వాడి షేవింగ్ చేసుకోకుండా ఇంత గడ్డం పెంచేశారు అనుకోండి, దట్స్ ఎ ట్రెండ్. Everybody will follow. అది trend because they are so talented. అంత టాలెంట్ ఉన్నప్పుడు ఏంటంటే people blindly follow. They know their talent, they prove their worth. కానీ చూడండి వాళ్ళ వర్త్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నంత వరకు for them it mattered, looks mattered. ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, ఇనీషియలీ ఏంటంటే బికాస్ హీ వాంటెడ్ టు ప్రూవ్ ది టాలెంట్, ఆ టాలెంట్ ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ బాగా ఎక్కినాయి కాబట్టి ఆయన లుక్స్ తో మ్యాటర్ లేకుండా he could become a superstar, right? బట్ ఇప్పుడు నేను ఒక మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకోండి, నాకు ఆడిషన్స్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే ది ప్రైమరీ థింగ్ దట్ దే లుక్ అట్ ఇస్ లుక్స్. కరెక్ట్, రైట్? ఎందుకంటే ఐఎమ్ స్టిల్ నాట్ ప్రూవెన్, నేను ప్రూవెన్ మెటీరియల్ కాదు కాబట్టి. బట్ నేను ఒక్కసారి నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్, నేను దయ చేసుకోవాల్సిన పని లేదు. నేను తెల్లగడం పెట్టుకున్నా అంటే తెల్లగడం ఇస్ ఫ్యాషన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అజిత్ ఉన్నారు, వీళ్ళందరూ దే క్యారీ దట్ వైట్ బియర్డ్, గ్రే హెయిర్ క్యారీ చేస్తుంటారు వాళ్ళు, అండ్ దట్ క్రియేటెడ్ ఎ ట్రెండ్. లాట్ ఆఫ్ పీపుల్ అంతకు ముందు దాకా ఏంటంటే డై వేసి కవర్ చేసేటోళ్ళు వాళ్ళంతా, కానీ అజిత్ ఇట్లా ఈ సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో who look extremely good with their gray beard as well, it created a trend andi. Chaala mandi started following it. So ultimately entante veelandaru, if you are extremely talented, you don't have to worry about your looks. If you are not extremely talented or not, you should maintain. Makes sense. Okay, right. Thank you so much. Yeah, you're welcome.